సహోదరులారా, దైవజనులారా, క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, దైవజనులారా, యేసుక్రీస్తు ప్రభు చాలాసార్లు ఆయనలో ఉండే ఒక ఆవేదన, చింత ఏంటి అనేటటువంటిది మనం చాలాసార్లు గమనిస్తూనే ఉంటాం. ప్రభు యొక్క ఆవేదన, చింత ఏంటి అంటే గనక ఈరోజు చాలా గొప్ప వాక్యాలు మనం వినబోతున్నాం. గలతీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 15వ వచనంలో చదువుతున్నాం. గలతీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. ఎవరైనాను సున్నతి పొందినా లేదా అనే విషయము అనవసరం, కానీ ముఖ్యమైన విషయం ఏమనగా వారు నూతన సృష్టి అగుటయే ముఖ్యము. నూతన సృష్టిగా మారటమే చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని ఎంత చక్కగా అక్కడ మనం చదువుతున్నాం. అందుకే అంటున్నాడు 16వ వచనంలో, తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము, కనికరము తోడగునుగాక. వారికి మాత్రమే కాదు, దైవ ప్రజలందరికీ లభించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎంత గొప్ప వాక్యం మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? ఎందుకు మన మధ్య జన్మించాడు? దేవుడు ఎందుకు మన మధ్య జీవింపచేశాడు? చాలా ముఖ్యమైన విషయాన్ని ఈరోజు పునీత పౌలుడు అర్థం చేసుకుంటూ అంటున్నాడు. ఎవరైనాను సున్నతి పొందినా లేదా అనే విషయాలు, తగాదలు, గొడవలు ఇవన్నీ అనవసరం. ముఖ్యమైన విషయం ఏంటంటే గనక ఏమనగా వారు, నువ్వు, నేను, మనమందరం కూడా నూతన సృష్టిగా మారటమే, నూతన సృష్టి అగుటయే అంటూ పునీత పౌలుడు చెప్తూ, తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము, కనికరము తోడగునుగాక. వారికి మాత్రమే కాదు, దైవ ప్రజలందరికీ లభించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరుల దైవజనులారా, ఈరోజు సువిశేషంలో కూడా చాలా గొప్ప విషయాలు వింటూ ఉంటాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. యేసు వారితో ఇట్లా నేను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ, కనుక తన పొలమునకు పనివారికి పంపవలసిందిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవేదన, చింత ఏంటో చూసారా? చాలా ఉంది మనుషుల్లో నేర్చుకోవాల్సినటువంటిది. నూతన సృష్టిగా మారటం అంటే ఏంటి అనేటటువంటిది. అందుకే యేసయ్య వారితో ఇట్లా నేను, పంట విస్తారము, కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మేము పంపుచున్నాను. దేవుని రాజ్యం సమీపించినదని చెప్పండి జనాలకి. మనోపరివర్తన, హృదయ పరివర్తన చెందేటట్లుగా అందరినీ చేయండి అంటూ, దేవుడి రాజ్యాన్ని గురించి అర్థం చేసుకోండి అంటూ ఎంత గొప్ప విషయాల్ని చూపుతున్నాడు. ప్రియమైన సహోదర దైవజనులారా, ఈరోజు ఈ వాక్యాలను అర్థం చేసుకోవటం కోసమై నూతన సృష్టి ఎలా ఉంటుంది, ఎలా మారతాము, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగ ఉంటవి అనే దగ్గర ఈరోజు 1-2 విషయాల్ని, మరీ ముఖ్యంగా పునీత ఫిలిప్ నేరి గురించి 2 మాటలు చెప్పుకోబోతున్నాను. ఫిలిప్ నేరి గారు, ఆయన 1515వ సంవత్సరంలో జన్మించాడు. ఫ్లోరెన్స్, ఇటలీ దేశంలో, ఇప్పుడున్న ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ ఆ ప్రాంతంలో జన్మించాడు. అతడు 3వ అపోస్తలుడిగా పేరు పొందుకున్నాడు. అపోజిల్ ఆఫ్ రోమ్ అపోస్తలుడు. రోమ్ నగరానికి వెళ్ళి అక్కడ చేసినటువంటి సేవను బట్టి 3వ అపోస్తలుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు.
మొదటి వాళ్ళు ఎవరు? పేతురు. రెండో వాళ్ళు ఎవరు? పౌలు. మూడో వాళ్ళు ఎవరు అంటే గనక ఫిలిప్ నేరి. ప్రియమైన సహోదరి దైవజనులారా, ఈరోజు 2-3 వాక్యాలు, 2-3 విషయాలు ఆయన గురించి మనం మాట్లాడబోతున్నాం. ఫిలిప్ దాదాపు 1500 ఆ ప్రాంతంలో ఆయన రోమ్ నగరానికి చదువుకోవటానికి వస్తున్నాడు. వాళ్ళ నాన్న బాగా చదువుకోవటానికి రోమ్ నగరానికి పంపిస్తున్నాడు. రోమ్ నగరానికి వచ్చినప్పుడు ఆయన రోమ్ నగరంలో దిగాడు. అన్నీ చూస్తున్నాడు. చాలా విచిత్రం అనిపించింది ఆయనకి. ఏంటో తెలుసా? అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆవేదన చెందాడు. ఏంటి అంటే గనక దాదాపు 1527 సంవత్సరం ఆ ప్రాంతంలో జర్మన్స్, ఆ బర్బేరియన్స్ అని అది ఇది అంటూ ఉంటారు. ఆ రోజుల్లో రోమ సామ్రాజ్యం పడిపోయింది, దాదాపు చాలా వరకు పోయింది. ఈ బర్బేరియన్స్ లాంటి వాళ్ళు వచ్చి కొల్లగొట్టడం, ఆస్తులను కొల్లగొట్టడం, కబళించటం, దొంగతనాలు, దోపిడీలు, క్రూరత్వాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయాల్లో రోమ్ నగరం దాదాపుగా శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థలో ఉంది. దాదాపు సువార్తను ప్రకటించే వాళ్ళు లేరు. అక్కడున్న కొద్దిమంది ఫాదర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళని కానీ దిగజారిపోయి ఏమంటారు, ఇక తట్టుకోలేక బయటకు వస్తే ఏమవుతుందో, లోపల ఉంటే ఏమైంది అనేటువంటి ఆందోళనతో ఏదైనా కానివ్వండి, ఉన్న కొద్దిమంది ప్రీస్టులు, గురువులు కూడా సువార్తను ప్రకటించడంలో వెనకబాటుతనం కనపడుతుంది. ఎక్కడ చూసినా శిథిలమైపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాంటి రోజుల్లో ఫిలిప్ నేరి అక్కడికి వెళ్ళాడు. ఒక సాధారణమైన యువకుడుగా అక్కడికి వెళ్ళాడు. చదువుకోవడానికి వెళ్ళాడు. బాగా చదువుకొని తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని తపనలో ఉన్నటువంటి ఆయన అక్కడికి వచ్చి అవన్నీ చూసి విస్తుపోయాడు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు, కుటుంబంలో చర్చికి పోవటం అంటే ఏంటి, అంటే దేవుడు అంటే ఏంటి అని చాలా విషయాలు నేర్చుకున్నటువంటి ఆ బిడ్డ అక్కడికి వచ్చిన తర్వాత రోమ్ నగరంలో కనపడుతున్న విషయాలను చూసి ఆందోళన పడిపోయాడు. ఇక ఫిలిప్ మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవా, ఏం జరుగుతుంది ఇక్కడ? మా నాన్న వాళ్ళు రోమ్ నగరం, విద్య, సంస్కృతి, అది ఇది అని ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. ఇక్కడికి వస్తే మొత్తం శిథిలావస్థలో పడిపోయి ఉన్నాయి. ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా కానీ కొల్లగొట్టుకోవటాలు ఇవే సరిపోతూ ఉన్నాయి. ఏంటి అనేటటువంటి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇక ఆయన స్పిరిచువల్ డైరెక్టర్, ఆధ్యాత్మిక గురువు దగ్గర కూడా వెళ్ళి తనలో ఉన్న ఆవేదన చెప్పుకుంటా ఉన్నాడు. ఏంటి ఫాదర్ ఇట్లాగా, ఏంటిది ఇది, ఏంటి అది అని, ఇట్లాంటి దీనమైన స్థితి ఏంటి అనేటటువంటి గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి దైవజనులారా, ఆ రోజుల్లోనే ఫ్రాన్సిస్ జేవియర్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఇండియాలో పరిచర్య చేస్తున్నాడు. ఎన్నెన్నో ఉత్తరాలు రోమ్ నగరానికి వస్తున్నాయి. చాలామంది బ్యాప్టిజం పొందుకుంటున్నారని, చాలామంది మారు మనసు పొందుకుంటున్నారని ఇటువంటి వార్తలు చాలా వినపడుతున్నాయి. అది విని ఫిలిప్ నేరి బాగా ప్రార్థన చేసి, నేను కూడా అక్కడికి పోతే బాగుండేమో, దేవుడి సేవ చేయొచ్చేమో అనుకుంటూ ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్దాం కదా అని ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తే ఆ ఆధ్యాత్మిక గురువు చాలా గొప్ప వాక్యాన్ని అంటున్నాడు. నీ ఆలోచనలు బాగున్నాయి, సేవ చేయాలని తపన నీకున్నది, పరిచర్య చేయాలని తపన నీలో ఉంది, చాలా మంచిది, అది వెరీ గుడ్. అయితే నేను అనుకుంటున్నాను, ఒక విషయాన్ని అర్థం చేసుకో. రోమ్ ఈజ్ యువర్ ఇండియా. రోమే నీ భారతదేశం అనుకో. నువ్వు భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఫ్రాన్సిస్ జేవియర్ లాగా అక్కడ ఉండి పనిచేయాలనుకుంటున్నావు కదా, అదే పని ఇక్కడ రోమ్ నగరంలో చెయ్యి అంటున్నాడు. ఆ మాట చూసారా? రోమ్ ఈజ్ యువర్ ఇండియా. రోమే నీ భారతదేశం అనుకో అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు బాగా నచ్చినటువంటి పదం అది, భారతదేశం అనే పేరు ఆడ రావటం. రైట్. సో రోమ్ ఈజ్ యువర్ ఇండియా, రోమే నీ భారతదేశం అనుకో అంటూ ఇక్కడ సేవ చేయటం మొదలుపెట్టు అంటున్నాడు. ప్రియమైన సహోదరి దైవజనులారా, ఇక ఆ రోజు నుంచి ఫిలిప్ నేరి చిన్న చిన్నగా ఒక లేమ్యాన్ అంటే సాధారణమైనటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత గురువు అవ్వటం అంటే చాలా ముఖ్యం అని చెప్పి ఎలా గురువు అవుతున్నాడు, గురువుగా మారుతున్నాడు, గురు పట్టాభిషేకం పొందుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి దైవజనులారా,
ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మాటల్లో స్ట్రీట్స్లోకి, వీధుల్లోకి వెళ్ళి, యువతి యువకుల దగ్గరికి వెళ్ళి చాలా జనాల ముందు చిరునవ్వుతో నిలబడి, ఎప్పుడు మొదలు పెడదాం మంచిని చేయటం, వెన్ ఆర్ వి గోయింగ్ టు స్టార్ట్ డూ గుడ్, వెన్ ఆర్ వి గోయింగ్ టు స్టార్ట్ టు డూ గుడ్, ఎప్పుడు మొదలు పెడదాం మంచిని చేయటం అంటూ చిరునవ్వుతోటి అందరిని ఎలా ప్రోత్సహించడం మొదలు పెడుతున్నాడు అనేటువంటి మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చిన్న చిన్నగా ఆయన యొక్క ప్రభావం, ఫిలిప్ నేరి యొక్క ప్రభావం ప్రజల మీద ఎంతగా వెళ్తుందంటే గనక, ఈయనేదో కొత్తగా ఉన్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు, ఈయన చెప్పే మాటలు అర్థం ఉన్నది, అందులో శక్తి ఉన్నది అనేటటువంటిది జనాలు చిన్నగా అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఫిలిప్ నేరి రోమ్ నగరంలో ఉన్నప్పుడు చాలా చర్చెస్ ఉన్నాయి అక్కడ. అన్ని చర్చిలకి ఈరోజు రేపో ఎల్లుండో వెళ్తూనే ఉంటాడు. వెళ్తూ ప్రార్థన చేసేటటువంటి వాడు ప్రతి చర్చిలో కూడా, దేవా ఏం జరుగుతుంది రోమ్ నగరానికి, ఏం చేయాలి ఇక్కడ అనేటటువంటి ప్రార్థనలో ఉంటుండేవాడు. ఒకసారి ఫిలిప్ నేరి పెంతెకోస్తు పండగ రోజున, పవిత్రాత్మ రాకడ 50వ రోజు, మనందరికీ తెలుసు క్రీస్తు ప్రభు ఉత్థానం అయిన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు పండగ ఉంటుందని, పవిత్రాత్మ దిగి రావటం. ఆ పండగ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ఉండి మోకరించి దీర్ఘంగా ప్రార్థన చేస్తున్నాడు. దీర్ఘంగా, దేవా నీ పవిత్రాత్మ వరాలు నాకు చాలా ముఖ్యం, నీ పవిత్రాత్మ వరాలు నాకు చాలా ముఖ్యం. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు పంపినటువంటి ఆ పవిత్రాత్మ ఈ రోజుల్లో కూడా మమ్మల్ని నడిపించాలనేటటువంటిది ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ ఉండగా స్మాల్ బాల్ ఆఫ్ ఫైర్, చిన్న మండుచున్న బంతి లాంటి నిప్పు, చిన్న మండుచున్న బంతి లాంటి నిప్పు ఆకాశంలోంచి వచ్చి ఆయన నోటి ద్వారా చిన్నగా లోపలికి వెళ్ళిపోయి గుండెలోకి వెళ్ళిపోతుందంట. నోట్లోనికి వచ్చి చిన్నగా గుండె దగ్గరికి వచ్చేసిందంట. గుండె లబ్డబ్ అని కొట్టుకునేది వేగం పెరిగింది, వాసిపోయినట్టు ఉన్నది. ఆ ప్రేమ, ఆ వరాలు ఇక ఆయన కింద పడి దొర్లుతూ, దేవా ఎంత ప్రేమ, ఎన్ని వరాలు, ఇక చాలు నాకు చాలు నాకు చాలు అంటూ నేలపైన ఆయన పొర్లుతూ ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆ పవిత్రాత్మ వరాలు, మండుచున్న బంతి లాంటి అగ్ని ఏ విధంగా లోపలికి వచ్చి ఆయన్ని లోపల నుంచి ఆ దైవిక వరాలు, రోమ్ నగరంలో చేయాల్సిన పనులు ఏంటి అని నడిపించడంలో ఎంతగా సహాయపడుతుందని మనం చూస్తున్నాం. చిన్నగా 2 విషయాలు ఆయనలో కనపడుతూ ఉంటాయి. ఒకటి, మనిషి ఎప్పుడు చూసినా కానీ ఆ రోజు నుంచి కొద్దిగా వేడిగా ఉంటాడు. మనందరికీ తెలుసు, రోమ్ నగరంలో చలికాలం వచ్చిందంటే కూడా మంచు పడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇక అసలు ఆ చలి తట్టుకోలేము, ఇక అవి ఇవి కప్పుకోవాలి మనం. అలాంటి రోజుల్లో కూడా ఆయన మిద్దె మీదకి వెళ్ళి సన్నటి బట్టలు వేసుకొని అవి ఇవి కప్పుకోకుండా పైన ప్రార్థన చేస్తుండేవాడంట. ఆ రోజుల్లో తెలిసినటువంటి ఈయన చిన్నగా శిష్యుల్లాగా వస్తున్నటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి, ఫాదర్ ఏంటి ఇట్లాగా ఎంత చల్లగా ఉంది, నువ్వేంటి ఇట్లా ఉన్నావంటే నన్ను పట్టుకో అని పట్టుకుంటే వేడిగా ఉంటున్నాడు. ఆ పవిత్రాత్మ ఏ విధంగా ఆయన ఎప్పుడు చూసినా కానీ కొద్దిగా వేడిగా ఉండేటట్లుగా ఎలా ఉంచుతుంది అనేటట్టు మనం చూస్తున్నాం. రెండోది,
గుండె లబ్డబ్ లబ్డబ్ అని పల్స్ రేటు కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుసా వాస్తవానికి? ఎవరైనా కానీ కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉండి ఆయన దగ్గరికి వస్తే ఆయన చెయ్యి తాకి ప్రార్థన చేస్తుంటే అనుకోకుండా వాళ్ళకి ఆ నూతన శక్తి, నూతన మహిమ వాళ్ళలోకి వచ్చి శాంతి, సమాధానం వెంటనే వాళ్ళలో కనపడుతుంటుందంట. అలాంటిది ఎన్నెన్నో అద్భుతాలు ఆయన ద్వారా చూడటం జరుగుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు నూతన సృష్టిగా మారటం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చేసరికి ఫిలిప్ నేరి ఒక సాధారణమైన వ్యక్తిలాగా వస్తున్నాడు రోమ్ నగరానికి చదువుకుందామని. బాగా చదువుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి, ఫ్లోరెన్స్ ప్రాంతానికి వెళ్ళి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అట్లాంటి ఆలోచనలతో వచ్చినటువంటి ఆయన రోమ్ నగరం శిథిలమైపోయి ఉండటం, దొంగతనాలు, దోపిడీలు, కబళించుకోవటాలు, కొల్లగొట్టుకోవటాలు, ఆస్తులు పాస్తులు ఇవన్నీ చూసిన తర్వాత ఎంత శిథిలావస్థలను చూసి ఎట్లా ఆయన మనసు కరిగిపోయి బాధలో పడిపోయి ఆందోళనలో ఉన్నాడు. చూడండి, ఇక ప్రార్థనలోకి దిగుతున్నాడు, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తున్నాడు, ఏంటి అనేది కనుక్కుంటున్నాడు, ఏం చేయాలని తపన పడుతున్నాడు. ఇక ఒక పాయింట్లో ఇండియాకి వెళ్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాడు. రోమ్ ఈజ్ యువర్ ఇండియా అనగానే ఎలాగా రోమే అనే భారతదేశం అన్నట్లుగా ఎంత శ్రమ పడాలని దగ్గరికి వచ్చేళ్ళకి ఇక ప్రార్థనా జీవితం, ఆ పవిత్రాత్మ వరాలు ఏంటో చూస్తున్నామా మనం? ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన బతికుండగానే ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయంట. ఎన్నెన్నో అద్భుతాలు ఊరక అర్థం చేసుకోవడం కోసమే మనం పౌల్ మాసిమో అనేటటువంటి అబ్బాయి రాజుగారి కుమారుడు. ఆ అబ్బాయి సడన్గా ఒకరిద్దరు సేవకులను పంపించి తొందరగా కోటకు రమ్మని చెప్పండి అని పంపించారు. ఇక మాసిమో అనారోగ్యంతో ఉన్నాడు, ఇప్పుడు కాబట్టి కాసేపు చచ్చిపోతాడేమో, రమ్మని చెప్పండి తొందరగా అని ఒక ఇద్దరిని సేవకులను పంపించారు. ఆ సేవకులు వచ్చి ఫిలిప్ నేరికి ఇదిగో ఇట్లా మా పౌల్ మాసిమో రాజుగారి కుమారుడు చనిపోయేటట్లు ఉన్నాడు, రండి అని పిలుస్తాడు. పూజ జరగాలి అప్పుడు, అందుకని తొందరగా పూజలోకి వెళ్ళాడు. పూజ దివ్య కార్యక్రమాన్ని ముగించుకొని వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు, రాజకోటకు వచ్చాడు. ఆ రాజకోటలో ఈ అబ్బాయి అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు. పౌల్ మాసిమో చచ్చిపోయి ఉండగానే అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. ఇక ఫిలిప్ నేరి రాగానే, ఫాదర్ మీకోసమే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, పాప సంగీతం చేయాలంట, అందుకని మిమ్మల్ని పిలిపించుకున్నాడు అది ఇది అనగానే అందరినీ బయటికి పంపించేసి తీర్థాలు ఆయన పైన చల్లి ప్రార్థన చేశాడంట. పౌల్ మాసిమో కళ్ళు తెరిచి, ఫాదర్ మీకోసం ఎదురు చూస్తున్నాను, నేను పాప సంకీర్తనం చేయాలనుకున్నాను, ఒకటి రెండు పాపాలు మిగిలిపోయి ఉన్నాయి నాలో, ఆ పాపాలు నేను పాప సంకీర్తనం చేస్తాను అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ విస్తుపోయి చూస్తున్నారు. అందరిని బయటికి పంపించేసి పాప సంకీర్తనం విన్నాడు. ఇంకా అడుగుతున్నాడు, పౌల్ మాసిమో నువ్వు స్వర్గంలో ఉండాలనుకుంటున్నావా, ఇక్కడ ఉండాలనుకుంటున్నావా అని అడిగితే, నేనంటే నేను స్వర్గానికి వెళ్ళాలి, చాలా బాగుంది అక్కడ, అబ్బో అబ్బో అని చెప్తా ఉంటే ఇక ప్రార్థన చేసి ఆయన కళ్ళు మూసి చనిపోయాడంట. ఇది చూసి జనాలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా, రాజకోటలో ఉన్నవాళ్ళు ఇక చూడండి ఎట్లా ఉన్నాయో పరిస్థితులు అనేవి మనం చూస్తున్నాం. ఎంతగా విశ్వాసంలోని జనాలు ఎదుగుతున్నారని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా గొప్ప విషయాలు, నూతన సృష్టిగా మారటం అనే దాని గురించి మనం వింటున్నాం. ఆ నూతన సృష్టిగా మారటం అనేటటువంటి విషయాన్ని పౌలు గారు ఎంత చక్కగా అంటున్నాడు, ఎంత చక్కగా ప్రబోధిస్తున్నాడు. మీరు జీవితాలని అర్థం చేసుకోండి అంటూ ఎంత చక్కగా అంటున్నాడు. ఎవరైనా సున్నతి పొందినా లేదా అనే విషయం అనవసరం. అది ముఖ్యమైన విషయం ఏంటంటే గనక మీరు నూతన సృష్టిగా మారుతున్నారా లేదా, ఆ దేవుడి యొక్క దీవెనకరమైన జీవితం ఎలాంటిదో చూసారా లేదా, అలాంటి జీవితంలోకి రావటం మొదలు పెట్టండి. 16వ వచనంలో గలతీయులకు రాసిన 6వ అధ్యాయం 16వ వచనం ఎంత చక్కగా చెప్తున్నాడు. తమ తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. వారికి మాత్రమే కాదు, దైవ ప్రజలందరికీ లభించునుగాక అని ఎంత గొప్ప వాక్యం చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? మనందరం కూడా బాగా అర్థం చేసుకొని జీవితంలో ఆశయంగా పెట్టుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే కనుక చాలా గొప్ప విషయం ఈ జీవితంలో ఏంటో తెలుసా?
ఫిలిప్ నేరి భారతదేశాన్ని ఫ్రాన్సిస్ జేవియర్ అక్కడ ఎంతోమందికి వాక్యాన్ని ప్రబోధిస్తూ బ్యాప్టిజములు ఇస్తూ ఎంతోమంది దేవుళ్ళలోనికి వస్తున్నారని చెప్తే ఈయన కూడా వెళ్ళాలనుకున్నాడు చూసారా. కానీ అక్కడ ఆధ్యాత్మ గురువు రోమేని భారతదేశం అనుకొని ఇక్కడ సేవ చేయన్నారు. ఇక్కడ జరుగుతున్న ముఖ్య విషయం ఏంటో తెలుసా? ఫిలిప్ నేరి 1595 సంవత్సరం మే 25 తారీఖున మరణిస్తాడు. 1595 మే 25 తారీఖున చనిపోతాడు. ఇప్పటికీ కూడా ఆయన శరీరము కృషించిపోకుండా, నశించిపోకుండా, కుళ్ళిపోకుండా అట్లానే ఉంది రోమ్ నగరంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాదేవుని స్తోత్రాలు తెలియజేసుకుందాం. నూతన సృష్టి, దేవుడి యొక్క దీవెనలు, ఆ నూతన సృష్టి అనేటటువంటి దీవెనకరమైన జీవితం ఎలా ఉంటుందనే దగ్గర ఈరోజు ఫిలిప్ నేరి ఎంత గొప్పగా ఆదర్శంగా ఉంటున్నాడో చూసారా. ఆయన 1595 సంవత్సరంలో మరణిస్తే ఇప్పటికి కూడా ఆయన శరీరం కుళ్ళిపోకుండా, కుషించిపోకుండా అలాగనే ఉంది. మనకి ఇక్కడ కూడా తెలుసు, భారతదేశంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారి శరీరము కుళ్ళిపోకుండా, నశించిపోకుండా అట్లాగనే ఉంది. ఆయన కూడా దాదాపు 6 సంవత్సరాలు చనిపోయాడు. ఇక్కడ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశంలో, అక్కడ రోమ్ నగరంలో ఫిలిప్ నేరి, వీళ్ళిద్దరు శరీరాలు చూసారా. చనిపోయినా కానీ మామూలుగా 2-3 రోజుల్లో కుళ్ళిపోతాయి. వీళ్ళ శరీరాలు చూసారు, వందల సంవత్సరాలు అలాగనే ఉన్నాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, మనందరం కూడా నేర్చుకుంటున్నటువంటి గొప్ప సత్యాన్ని దేవుడు కొంతమంది పునీతుల ద్వారా మనందరినీ కూడా మేల్కోండి. ఇంకా దేవుడిస్తున్నటువంటి ఆ నిత్య జీవం అనేది ఎలా ఉంటుందో తెలుసుకోండి అనే దగ్గర ఎంత గొప్పగా దేవుడు నడిపించాలని తపన పడుతున్నాడో చూడండి అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. అందుకని పునీత పౌలుడు ఎంత చక్కగా అంటున్నాడు, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనంలో, నా మటుకు నేను వేరుగా కాక మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఏలైనా ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకమును, నేను ఈ లోకమునకును సిలువ వేయబడితిని అంటూ ఈ నూతన జీవితం అనేటటువంటిది అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు మన మధ్యకి, ఎందుకు అలాగా త్యాగంతో తన జీవితాన్ని సిలువ పైన మరణించేటట్లుగా మనం ఆయన్ని మరణించేటట్లు చేసి ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాల దగ్గర పునరుత్థానమై ఏ విధంగా ప్రభువు నిత్య జీవాన్ని చూపిస్తున్నాడో అలాంటి నూతన జీవితం రావటం అనేటటువంటి ఎంత ముఖ్యం నేర్చుకోండి అంటున్నాడు. నా మటుకు నేను వేరుగా కాక మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే గొప్పగా చెప్పుకుందను. ఎవరైనా సున్నతి పొందినా లేదా అనే విషయం కాదు, యూదులు మీరు మనము కొట్టుకోవటాలు కాదు. అవసరమైనటువంటి ముఖ్యమైన విషయం ఏదైనా ఉన్నదంటే కనుక మనము క్రీస్తు ప్రభునందు నూతన సృష్టిగా మారటము. ఆ నూతన సృష్టి అనేటువంటిది ఏంటి అనే దగ్గర ఈరోజు ఫిలిప్ నేరి ఎంత గొప్పగా చూపిస్తున్నాడు మనకి. అందుకే ప్రభువు మళ్ళీ మళ్ళీ చాలాసార్లు ఈ విధంగా అంటున్నాడు. ఆయన యేసయ్య వారితో ఇట్లా, నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసిందిగా యజమాని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వల్ల మేము పంపుచున్నాను. మీరు అనేకమైన విషయాలు చెప్పడం మొదలు పెడతారు. ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనే దగ్గర వాళ్ళు తోడేళ్ళలాగా ఉంటారేమో, అయినా భయపడబాకండి. వాళ్ళు నూతన సృష్టిలోకి రావాలి. దేవుని రాజ్యం సమీపంలో ఉందని చెప్పండి. దేవుడి యొక్క రాజ్యం యొక్క గొప్ప విలువలతో కూడుకున్న జీవితం అంటే ఏంటో తెలియచేయండి. హృదయ పరివర్తన అంటే ఏంటో తెలియచేయండి అంటూ, ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. ఆ శిష్యులు ప్రభువు తిరిగి వచ్చి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పారు. 18వ వచనం చదువుతున్నాం. అందుకు యేసు, సాతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుట కాంచితిని. ఇక సాతానుడు ఎలా పడిపోతున్నాడో చూడండి. మీరు నిజంగా నూతన సృష్టిలోనికి వస్తుంటే సాతాను ఏ విధంగా పడిపోతుందో చూడండి అంటూ, అందుకు యేసు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుట కాంచితిని. నేను మీకు, మరీ ముఖ్యంగా 20వ వచనంలో అంటున్నాడు, దుష్ట శక్తులు మీకు వశమగుచున్నవని ఆనందింపకుడు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని ఆనందింపుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నూతన సృష్టి అంటే గనక ప్రభువునందు మనం ఎలా ఎదుగుతున్నాము, ఆయన వాక్యంలో ఎలా బలపడుతున్నాము, చివరికి మన యొక్క జీవితాలు ఎలాగ నూతన సృష్టిగా మారాయి, చివరిగా మన పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి అంటున్నాడు చూసారా.
ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనందరం కూడా కలిసి గొప్పగా ప్రార్థన చేసుకోవాల్సినది మనం నూతన సృష్టిగా మారటం అనే దాంట్లో దేవుడు మనకి గొప్ప అనుగ్రహాలను కుమ్మరించాలని, మనం కూడా ఉల్లాసంగా ఉత్తేజంగా అర్థం చేసుకునే శక్తిని బలాన్ని పొందుకోవాలని, మన జీవితంలోనే కాకుండా ఈ సూత్రాన్ని పాటించేవాళ్ళు ఇంకా ఎంతోమందికి సమాధానము కనికరము దేవుడి యొక్క దీవెన తోడై ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.